Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదా. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చదువుదా. మాదీయుడగు అహస్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రముల ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము. కేవలం నీ ఉచితమైన కృప ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ మీద ఉండును గాక. అయ్యా, ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. మేము ఎక్కడ నివసిస్తున్నామో మేము చూడగలిగిన కన్నులు ఇవ్వండి నాయన. ప్రతి హృదయాన్ని తెరవండి ప్రభువా. వాక్యాన్ని చూడగలిగిన కన్నులు ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం నీ ప్రియబిడ్డలందరికీ అనుగ్రహించమని, మీరే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నాం. దేవుడికి మేము కలుగులు గాక. మరి రత్నరాజు వాళ్ళ అమ్మగారు చూడటం సంతోషంగా ఉంది. అదేవిధంగా వాళ్ళ అక్కగారు కూడా ఇక్కడ ఉన్నారు, చాలా సంతోషం. దేవుడికి మహిమ కలుగులు గాక. కొత్తవారు నిదానంగా వెళ్తా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగులు గాక. హల్లెలూయా. నిజముగా ఇది చివరి కాలం అయి ఉన్నది.
అంత్యకాలమై ఉన్నది. అంత్యకాలంలో మనమందరము కూడా ఎద్దబాటు కొరకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. మరి పాస్టర్ గారు కొత్త వారి గురించి చెబుతున్నారు, పాత వారి గురించి చెప్పరా? హల్లెలూయా. మనమందరము ఎప్పటి నుంచో ఉన్న ఈ వర్తమానంలో ఉన్నవారమై ఉన్నాం. హల్లెలూయా. ఈ వర్తమానం మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తా ఉన్నదంటే ఎత్తబాటులోకి తీసుకెళ్లేదై ఉన్నది, నిత్యత్వంలోనికి తీసుకొని వెళ్ళేదై ఉన్నది. మీకు తెలుసా, అబ్రహాము గుడారాన్ని దేవుడు దర్శించింది దేనికయ్యా అంటే వారి శరీర మార్పు కోసం. మరి ఈ కాలంలో కూడా అన్ని జనుల కాలం యొక్క ముగింపులో కూడా మరి లోకం మీదకి తీర్పు వచ్చే ముందుగా దేవుడి యొక్క అత్యున్నతమైన ప్రణాళిక ఏమిటయ్యా అంటే ఇక్కడ కొద్దిమంది ఎన్నుకోబడిన వారున్నారు, ఏర్పాటులో ఉన్నవారున్నారు. ఆ కుటుంబాలని అబ్రహాం దగ్గర ఏ విధముగా దేవుడు దర్శించాడో అదే విధముగా చివరి కాలంలో కూడా ఆ కుటుంబాలను దర్శించే దేవుడు. ఎంతమంది నమ్ముచున్నారు? ఓ ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా కుటుంబాన్ని దర్శించండి ప్రభువా అని ఎంతమంది ప్రార్థించి ఉన్నారు? దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి మనము చాలా ఇంపార్టెంట్ అయిన వర్తమానం ధ్యానం చేస్తున్నాం. ఏంటి ఆ వర్తమానం పేరు? మీ అందరికీ తెలుసు, దానియేలు 70 వారాల్లో మొదటి పుస్తకం. ఆ పుస్తకం పేరేంటో చెప్పండి. దానియేలునకు గాబ్రియేలు యొక్క సూచనలు. హల్లెలూయా. ఎంత ఇంపార్టెంట్ అండి అది. దేవుడికి మహిమ కలుగునుగాక. దానియేలునకు గాబ్రియేలు యొక్క సూచనలు. ఓ ప్రభువా, నిజముగా నీ కాలానికి సూచనలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ అంత్యకాలం యొక్క సూచనలు నేను ఎరగాలనుకుంటున్నాను. అయ్యా, నిశ్చయముగా ఆ రోజు బబులోని యొక్క అంతములో సూచన ఇచ్చినట్లయితే మర్మమైన బబులోనిది. ఎంతమందికి పోయిన వారం మనం చూసాం, ఇదేమై ఉన్నది? మర్మమైన బబులోనై ఉన్నది. హల్లెలూయా. ప్రకటన 17 మర్మమైన బబులోనై ఉన్నది. దాని కుమార్తెలు కూడా మర్మమైన బబులోనై ఉన్నది. మనల్ని దేవుడు ఎక్కడి నుండి బయటికి తెచ్చాడు? మర్మమైన బబులోన్ నుండి బయటికి తెచ్చాడు. హల్లెలూయా. అవును కదండి. బబులోన్ నుండి మనం బయటకు వచ్చామా? బబులోన్లోనే ఉన్నామా? లేదు సార్, బబులోన్లో మనం లేం. బబులోన్ నుండి బయటికి వచ్చాం. మన కాల ప్రవక్త విలియం మ్యారన్ బ్రనహాం గారు మనల్ని బబులోన్ నుండి బయటికి తెచ్చాడు. మన ప్రవక్త యొక్క వర్తమానము ద్వారాగా మనమందరము కూడా బయటికి వచ్చిన వారమై ఉన్నాము. హల్లెలూయా. బబులోనీయులు అంతా కూడా విగ్రహారాధన ఉన్నది. అది మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలని ఆరాధిస్తా ఉన్నారు. హల్లెలూయా. దాని నుండే బయటికి తెచ్చాడు. ఇక్కడ మనం పోయిన వారము 99, 100, 99 వరకు చూసామ్మా. 100వ పేరం చూడాలి. 100. హల్లెలూయా. 100. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా 100 పేర చాలా ఇంట్రెస్టెడ్, ఇంపార్టెంట్. ఏం పాస్టర్ గారు 100 అనేది ఏంటి? 50 అనేది ఏంటో చెప్పండి. జూబ్లీ. 50 అనేది జూబ్లీనా? 100 అనేది 2 50లు కలిపితే వచ్చింది, 2 50లు కలిపితే వచ్చేదే 100 అయి ఉన్నది. అవునా కదా? చాలా ఇంపార్టెంట్ అయిన పేర. సరే చూడండి, మీరే చూడండి. 100. దేవుడికి మహిమ కలుగునుగాక. చూడమ్మా, ఇక్కడ ఒక్క నిమిషం మీరు దీని దగ్గరికి వచ్చే ముందు నేను మిమ్మల్ని ఒక్కసారి లేవియా కాండము వైపుకి తీసుకెళ్లాలని ఇష్టపడుచున్నాను. 25వ అధ్యాయం
ఇంపార్టెంట్ జాగ్రత్త పట్టుకోవాలి. ఈ పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నది. 25వ అధ్యాయము మొదటి నుండి చూడండి. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలములను, భూమికి కూడా విశ్రాంతి కాలమా పాస్టర్ గారు? మనిషికి విశ్రాంతి కాలం అని విన్నాను. 6 దినాలు మనిషి పనిచేస్తున్నాడు, 7వ దినాలు విశ్రాంతి తీసుకుంటున్నాడు. భూమికి కూడా విశ్రాంతి కాలమా? నిజమే, భూమికి కూడా విశ్రాంతి కాలం ఉన్నది. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన వర్తమానం ఇది. ఏమంటున్నాడో చూడండి. యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగు సెలవిచ్చాడు, నిర్గమము యొక్క ప్రవక్తకి, మొదటి నిర్గమము యొక్క ప్రవక్తకి హల్లెలూయా ఇలాగ సెలవిస్తున్నాడు. వారు అప్పటికి ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి వచ్చేశారు. వచ్చారా? బయటకు వచ్చారా? నిర్గమంలో ఐగుప్తు నుండి బయటకు వచ్చారా? హల్లెలూయా. అయితే వారు ఎక్కడికి వెళ్తున్నారు? పాలు తేనెలు ప్రవహించు దేశమైన వాగ్దాన భూమికి వెళ్తున్నారు. వారు ప్రయాణంలో ఉన్నారు. అయితే ఆ దేశంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమంటున్నాడమ్మా? నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశములోనికి. ఏంటా దేశం? దేవుడే ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చుచున్న దేశం. ఏంటా దేశం? హల్లెలూయా. నిర్గమాకాండం అమ్మా, నిర్గమాకాండము అందరూ తీయండమ్మా. నిర్గమాకాండము మరి 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పన్నులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమ్మోరీయులకు, పెరెజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. అవునా? అది మొదటి నిర్గమమేనా? దేవుడే రంగం మీదకి దిగొచ్చాడా? అక్కడ కాల ప్రవక్త ఉన్నాడా? అక్కడ కాల ప్రవక్త మోషే అయి ఉన్నాడా? దేవుడే వారిని విడిపించడానికి, ఆ బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడే రంగం మీద ఉన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు పాస్టర్ గారు? ఆ జనులు ఎక్కడికి తీసుకొని వెళ్ళబోతున్నారు? పాలు తేనెలు ప్రవహించు విశాలమైన దేశం. హల్లెలూయా. అదే వాగ్దానం అబ్రహాముకు చేసిన దేశం. ఆ దేశంలోనికి తన బిడ్డలను తీసుకొని వెళ్ళడానికి దేవుడే రంగం మీదకి వచ్చాడు. అది మొదటి నిర్గమమై ఉన్నది. ఇప్పుడు మనం ఎన్నో నిర్గమంలో ఉన్నాం? 3వ నిర్గమంలో ఉన్నాం. మనము నిర్గమం యొక్క ప్రజలై ఉన్నాము. ఆయా డినామినేషన్ లో నుండి, ఆయా మత శాఖల్లో నుండి మరి ఒక స్వరము మనల్ని బయటికి పిలిచి ఉన్నది. ఎక్కడికి తీసుకెళ్ళడానికి? పాస్టర్ గారు, మేము బయటకు వచ్చింది దేని కొరకు? బాప్టిస్టు నుండి, లూథరన్ నుండి, మత శాఖల నుండి,
ఆ యొక్క సంఘ శాఖల నుండి 3000కు పైగా ఉన్న డినామినేషన్ సంఘాల నుండి ఈ రోజు మేము బయటికి వచ్చినది దేని కొరకు? దేని కొరకు వచ్చా? ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చింది దేనికోసం? వాగ్దాన దేశం కోసం. వాగ్దాన దేశాన్ని వారిని తీసుకెళ్ళడానికి. మరి మనము కూడా బయటకు వచ్చాము కదా. లేదు పాస్టర్ గారు, మేము బయటకు రాలేదు, సంఘశాఖలోనే ఉన్నామంటారా? నో 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 నో, మనం ఎవరు కూడా సంఘశాఖలో లేవు. హల్లెలూయా. మనం సంఘశాఖ నుండి విడిపించబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు మనం బయటికి వచ్చిన వారం. మనం బయటికి వచ్చిన వారం ఎక్కడికి వెళ్ళాలి? లోనికి వెళ్ళాలి, లోనికి తీసుకెళ్ళాలి. మరి మనం చూసిన మొదటి నిర్గమంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి మోషే అయి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి తీసుకొని వచ్చాడు. ఇంకొక వ్యక్తి యెహోషువ అయి ఉన్నాడు. వారిని వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళడానికి యెహోషువ యొక్క ఆత్మ ఈ కాలంలో ఎవరి మీద పనిచేసిందయా అంటే ఈ కాల ప్రవక్త మీద పనిచేసి ఉన్నది. మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? మన వాగ్దాన దేశం ఏంటి? నూతన బాడీ, కొత్త శరీరం, థియోఫనీలోకి. వ్యాధులు ఉండవు, రోగం ఉండదు, వృద్ధాప్యం ఉండదు, ముసలితనం ఉండదు. హల్లెలూయా. మరి దానిలోనికి వెళ్ళాలని ఇష్టపడుతున్న వాళ్ళు ఉన్నారా? మీరు ఇష్టపడుతున్నట్టయితే మీ కాల ప్రవక్తను అంగీకరించాలి. ఆ ప్రవక్త యొక్క వర్తమానాన్ని స్వీకరించాలి. ఆ ప్రవక్త వాక్యానికి లోబడాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, అమ్మమ్మ ఇక్కడ చూడమ్మ, లేవియా కంటే 25వ అధ్యాయం. భూమికి కూడా 7. నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, నేను మీకు ఇచ్చుతున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలములను ఆచరించాలి. ఆ భూమి కూడా. ప్రవక్త దానియేలు 70 వారాలలో లెక్కల కాడ ఇదే తీసుకున్నాడు. లేవియా కాండమే తీసుకొని ప్రవక్త మాట్లాడాడు. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. 6 సంవత్సరాలు మీరు చేను విత్తాలి. 6 సంవత్సరాలు మీ ఫల వృక్షాల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా. ఈ నియమం నిజముగా పాటిస్తే హల్లెలూయా 6 సంవత్సరాలు విత్తాలి భూమి. నువ్వు వరేస్తావు, కందేస్తావు, మినిమేస్తావు, ఏ ధాన్యమైనా 6 సంవత్సరాలు భూమి విత్తి ఆ 6 సంవత్సరాలు పంట కొయ్యొచ్చు. 7వ సంవత్సరం దగ్గరికి రాగానే అది మహా విశ్రాంతి సంవత్సరం. దానిలో విత్తకూడదు, ఆ భూమిని విత్తకూడదు. ప్రజలే, మరి పాస్టర్ గారు 7వ సంవత్సరం భూమిని విత్తకూడదు అంటున్నాం, మరి ఆహారం ఎట్లా? ముందే ఇచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దానికి కావలసిన ఆ చట్టము, ఆ వాక్యానికి కావలసిన ఆ ధాన్యం అంతా ఆ బిడ్డలకి ముందే 6 సంవత్సరాల్లోనే ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఇప్పుడు 7వ సంవత్సరం ఏం చేయాలి? మీ భూమిని
అది విశ్రాంతి. దేవుడు కూడా చూడు 6 దినాలు పనిచేసి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. భూమి కూడా 6 సంవత్సరాలు విత్తి 7వ సంవత్సరమున అది మహా విశ్రాంతి సంవత్సరం అయి ఉన్నది. భాష గారు ఇవన్నీ దేనికి చెప్తున్నావు? భాష గారు ఒక సబ్జెక్టు మీకు అర్థం అవ్వాలి. అన్య జనుల్లో జరుగుతున్న ఒక కార్యం మీరు క్యాచ్ చేయాలి, మీరు పట్టుకోవాలి. దాని నిమిత్తమే ఇక్కడ నేను ఇది తీసుకొని ఉన్నాను. కొంచెం ముందుకు చదువుతామా? 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము. 4వ వచనం చదువుతున్నది, మీరు అందరు జాగ్రత్త చూడండి. అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫల వృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారు చేల ఏరు కొనకూడదు, కోసు కొనకూడదు, శుద్ధిపరచని నీ ఫల వృక్షములను ఏరు కొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సరము సన్యము నీకును నీ దాసునికి నీ దాసికి నీ జీతగానికి నీతో నివసించు పరదేశికి ఆహారమగును. మరియు నీ పశువులకు నీ దేశ జంతువులకు దాని పంట అంతయు మేతగా ఉండును. పట్టుకుంటున్నారా అండి? 8వ వచనం. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కించాలి. ఇంపార్టెంట్. ఎన్ని విశ్రాంతి సంవత్సరాలు? 7. 7 ఏండ్లు. ఏండ్లు అంటే 7 ఏండ్లు అంటే 7 సంవత్సరాలు. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా? మరి 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల అంటే 7 ఏండ్లు ఎంత అవుతుంది? 7 ఏండ్లు ఎంత అవుతుంది మొత్తము? 69. 7 విశ్రాంతి సంవత్సరాలు. పట్టుకుంటున్నారండి? 7 విశ్రాంతి సంవత్సరాలు. 7 ఏండ్లు గల సంవత్సరాలు లెక్కించాలి. అంటే మొత్తం కలిపితే ఎంత? 7 ఏండ్లు 49 సంవత్సరాలు. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. ప్రతి 7వ సంవత్సరము కూడా విశ్రాంతి సంవత్సరం. ప్రతి సంఘకాలంలో కూడా దేవుని యొక్క వాక్యం వినబడతానే ఉన్నది. విశ్రాంతి అంటే ఏంటి? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతిని ఇస్తానన్నాడు. విశ్రాంతి అంటే ఏమిస్తున్నాడు? అమ్మా నువ్వు ఏ పని చేయక బెడ్ మీద పడుకోదా? విశ్రాంతి సునాదన బోర, విశ్రాంతి విడుదల బోర. హల్లెలూయా. మన రోగముల నుండి, వ్యాధుల నుండి, మరణము నుండి విడిపించడానికి ప్రతి కాలంలో కూడా సునాదన బోర వినబడతానే ఉన్నది. 7 సంఘకాలాల్లో 7 నక్షత్రాలు ఏం తీసుకొని వచ్చాయి? సునాదన బోరను తీసుకొచ్చాయి. పౌలు గారు ఏం తెచ్చారండి? పౌలు గారు వర్తమానం ఏంటి? హల్లెలూయా. సునాదన బోరేనా?
ఐదనేసి వర్తమానం ఏంటి? సునాదన బోరేనా? మార్టిన్ వర్తమానం ఏంటి? సునాదన బోరేనా? కొలంబా వర్తమానం ఏంటి? సునాదన బోరేనా? అంటే ఈ యొక్క 7 దూతల వర్తమానమేనా ర్యాప్చర్లో తీసుకెళ్తుంది, ఎత్తవాడిలో తీసుకెళ్తుంది. నువ్వు పౌలు గారి దినాల్లో పుట్టినట్లయితే పౌలు గారి వర్తమానం సునాదన బోరై ఉన్నది. ఆ బోర నీకు విడుదల బోరై ఉన్నది. ఆ బోర నిన్ను ఎత్తవాడిలోకి తీసుకెళ్లేదై ఉన్నది. నువ్వు ఇప్పుడు విలియం బ్రహ్నాం టైంలో పుట్టావు కాబట్టి విలియం బ్రహ్నాం యొక్క వర్తమానం సునాదన బోరై ఉన్నది. అది నీకు విడుదల బోరై ఉన్నది. అది ఎత్తవాడి బోరై ఉన్నది. ప్రైజులా పట్టుకుంటున్నారా? ఈ దూతల బోధ ఎరగకుండా నువ్వు ఎలా ఎత్తబడతావు? ఏం చెప్తున్నావు ఫస్ట్? ఈ దూతల యొక్క బోధ శబ్దం ఏమిటో నువ్వు ఎరగకుండా ఎత్తబాటులోకి వెళ్తావా? చెప్పండి. ఏ వర్తమానం చెప్పాడో మాకెందుకు పాస్టర్ గారు అంటావా? నేను చర్చికి వచ్చానా, దేవుణ్ణి ఆరాధించానా, యేసయ్యా నీ భక్తుడిని నేను ఎత్తబాటులో తీసుకెళ్తా. అది నీకు ఎత్తబాటులో తీసుకెళ్లాలంటే ఆ దూత యొక్క సునాదన బోధ ఏమిటో నువ్వు ఎరగాల వద్దా? ఆ దూత యొక్క సునాదన బోధ ఏమిటో ఎరగాలి. అదేమై ఉన్నది? విడుదల బోధ. అదేమైనది? నీకు ఎత్తబాటు ఇచ్చేది, ఎత్తబాటులో తీసుకెళ్లేది. అదేమైనది? 7 ఉరుములై ఉన్నాయి. అంటే ఆ దూతలు తీసుకొచ్చిన వర్తమానము సునాదన బోరై ఉన్నది, విడుదల బోరై ఉన్నది, ఎత్తబాటుకి తీసుకెళ్లేదై ఉన్నది. అది 7 ముద్రల యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. ప్రతి దూత కూడా ప్రవక్త ఏం చెప్పాడు? ప్రతి దూత కూడా ఆ ముద్రలు విప్పినప్పుడు ఆ ముద్రల యొక్క దగ్గరికి వచ్చి ఆ సునాదన బోధ తీసుకొని ఆ వర్తమానం తీసుకొని అక్కడ నుండి తన కాలానికి వెళ్ళి అక్కడ బోధించడం ప్రారంభించాడు. ఏంటి పాస్టర్ గారు, ఇక్కడ ఉన్న పౌలు గారు ఇక్కడికి వచ్చి ముద్రని ఇచ్చిన ఇక్కడికి వచ్చి తన వర్తమానాన్ని తీసుకొని తన ఉరుమును తీసుకొని ఆ కాల ప్రజలకు ఇచ్చాడంటవా? ఇచ్చాడు. మీకు తెలుసా 7 ఆత్మలు వచ్చాయని? ఈ మేఘంలోకి 7 ఆత్మలు వచ్చాయని, 7 దూతలు వచ్చారని, 7 ఉరుములు వచ్చాయని, ఇది వధువుకి ఎత్తబడే విశ్వాసం ఇస్తుందని. ఇప్పటి వరకు కూడా 6 కాలాల్లో కూడా దీనికి వచ్చిన ప్రణాళిక మర్మం ఉంది. బయట ప్రపంచానికి ఎవ్వరికీ తెలియదు. 7వ దూత దయ్యములో ఇది ఇవ్వబడతా ఉన్నది. ఏంటి పాస్టర్ గారు, 7వ దూత టైంలోనేనా ఈ మేఘం దిగొచ్చేది భూమి మీదకి? లేక ముందే వచ్చిద్దా? ముందు రాదు సహోదరుడా, ముందు రాదు. 7వ దూత టైంలోనే ఈ మేఘం దిగొచ్చింది. 7వ దూత టైంలోనే. ఇది అందరూ మేఘం అనుకుంటారు, కాదు. ఇది క్రీస్తు అయి ఉన్నాడు. ఇది నిబంధన దూత అయి ఉన్నాడు. ప్రకటన 10లో చెప్పలా నిబంధన దూత అని, క్రీస్తు అని వట్టు పెట్టుకొని చెప్పలా? ఆయన ఒక ఆయన అంటాడు,
మనిషి కుమారుడు వచ్చాడంటే మేము నమ్ముతాం కానీ యేసుక్రీస్తు వచ్చాడంటే మేము నమ్మమయ్యా అంటుండు. ఏంటి పాస్టర్ గారు మీరు అన్నది? మనిషి కుమారుడు వచ్చాడంటే మేము నమ్ముతాం కానీ యేసుక్రీస్తు వచ్చాడయ్యా అంటే మేము నమ్మమంటుండు. అయితే డినామినేషన్ లో కాదంటుంది, మెసేజ్ సంఘాల్లో అంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చాడంటే నమ్మటం లేదు, మనిషి కుమారుడు వచ్చాడంటే నమ్ముతున్నాం. అసలు మనిషి కుమారుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు? మొదటి రాకడలో యేసు వచ్చి ఏమన్నాడు? మనిషి కుమారుడు గురించి జనులు ఏమనుకుంటున్నారు అని అడిగాడా లేదా? అయ్యా మనిషి కుమారుడు వేరు యేసు వేరు అంటావా? ఆ రెండు వేరు వేరయ్యా అంటావా? ఎక్కడుందో చూపించి నాకు ఆ రెండు వేరు వేరని. మేఘంలో కళ్ళు లేవా? మేఘంలో ముఖం లేదా? మేఘంలో శిరస్సు లేదా? ఆయన తలగా రాలేదా? మనిషి కుమారుడు వచ్చాడు నమ్ముతాం, యేసు వచ్చాడంటే మాత్రం సందేహం. నువ్వెవరివో నీ క్రియలే నీ మాటే సాక్ష్యం ఇస్తుంది. నువ్వు పైకి ఎత్తబడతావో లేదో కూడా నీ వర్తమానమే సాక్ష్యం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనిషి కుమారుడు వేరు యేసు వేరు కాదు. యూదుల దగ్గరికి ఏ మనిషి కుమారుడు, ఏ యేసుక్రీస్తు మనిషి కుమారుడిగా వచ్చాడో అదే అన్ని జనుల దగ్గరికి అదే యేసు మనిషి కుమారుడిగా వచ్చాడు. ఆయన వేరు ఈయన వేరు కాదు. సంఘశాఖలు ఏమంటే యెహోవా వేరు యేసుక్రీస్తు వేరు అంటారు. ఇప్పుడు మెసేజ్లో కూడా వింతబోదా? ఏంటి వింతబోదా? మనిషి కుమారుడు అయితే వేరయ్యా, యేసు వేరయ్యా. మనిషి కుమారుడిగా 63లో వచ్చాడంటే నమ్ముతామయ్యా, యేసు వచ్చాడంటే నమ్మమయ్యా. ఇది మెసేజ్లో కొంతమంది బోధ భయంకరంగా ఉన్నాయి. బయట గందరగోళాలు భయంకరంగా ఉన్నాయి. మీరు ఏది నమ్ముతారు సహోదరి సహోదరుడా? 63లో మనిషి కుమారుడే యేసని నమ్ముతారా, లేక మనిషి కుమారుడేనయ్యా ఆయన యేసు కాదయ్యా అని నమ్ముతారా? ఏది నమ్ముతారు? నేనైతే 63లో వచ్చిన మనిషి కుమారుడే యేసుక్రీస్తుని నమ్ముతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్ని విశ్రాంతి కాలాలు? ప్రతి విశ్రాంతి కాలము కూడా విడుదల, విడిపించేది. ఆ కాలపు దూత వర్తమానం ఆ జనులను విడిపించడానికి వచ్చినది. కొంచెం ముందుకు చూద్దామా? 8 మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరాలు లెక్కించాలి. ఆ 7 విశ్రాంతి సంవత్సరాల కాలం ఎంత అవుతుందంటే ఇప్పుడు ఏమైపోయింది? 7 ఏళ్ళు 49 సంవత్సరాలు అయిపోయాయి. ఇక్కడ జూబ్లీ ఉంది, ఇక్కడ జూబ్లీ ఉంది, ఇక్కడ జూబ్లీ ఉంది, ఇక్కడ జూబ్లీ ఉంది. ప్రతి సంఘకాలంలో కూడా జూబ్లీ ఉంది. 7వది జూబ్లీ అయి ఉన్నది. ప్రతి కాలంలో కూడా వర్తమానం ఉందా? ప్రతి కాలంలో సునాదన బోర ఉన్నదా? ప్రతి కాలంలో విడిపించే వాక్యం ఉన్నదా? ప్రతి కాలంలో యథాబాధ్యత తీసుకెళ్లే వాక్యం ఉన్నదా? సరే, జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు 7వ సంఘకాలంలో కూడా జూబ్లీ ఉంది. హల్లెలూయా. అవునా?
ఇప్పుడు 7వ సంఘకాలం తర్వాత ఇక్కడ గ్యాప్ ఒకటి ఉంది. తలరాయికి 7వ సంఘకాలానికి మధ్యలో గ్యాప్ ఒకటి ఉంది. పరిపూర్ణ మానవుని స్వరూపంలో పట్టుకుంటున్నారా? ఈ గ్యాప్ లో పరిశుద్ధాత్మ అని పెట్టారు. అవునా? కొంచెం ముందుకు చదువుదాం. అసలు ఇదేంటో చూద్దాం. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమందంతటా ఎప్పుడు? 7వ నెల 10వ నాడు. హల్లెలూయా. ప్రకటన 10:7 ఏమై ఉన్నది? శృంగనాదం, విడుదల బోధ. హల్లెలూయా. నువ్వు స్వతంత్రుడు అవ్వాలనుకుంటున్నావా? అయితే విడుదల బోధను పట్టుకో. నీడల్లోనే పట్టుకోవాలి. నిజ రూపం దాకా కాదు, అసలు నీడల్లోనే ఈ ప్రణాళిక మీరు పట్టుకోవాలి. 7 సంఘకాలాల యొక్క ప్రణాళిక పట్టుకోవాలి. అది నీకు ప్రత్యక్షత ద్వారా ఇచ్చేది సహోదరుడా. అక్షర రూపంలో పట్టుకునేది కాదు. అది దేవుడు కృపచేత ప్రత్యక్షత ద్వారా నీకు అనుగ్రహిస్తాడు. నీ యథార్థతను బట్టి, నువ్వు నడుచుకునే నమ్మకమైన స్థితిని బట్టి ఆ యొక్క విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అన్నాడు. నువ్వు విధేయత కాకుండా ఈ రెవల్యూషన్ అందుకోలేవు సహోదరుడా. నువ్వు విధేయుడు అవటం ద్వారాగా పాత నిబంధనలోనే 7 సంఘకాలాలు గురించిన వివరణ చూడగలము. హల్లెలూయా. పాత నిబంధనలోనే చూడగలమా? పాత నిబంధనలోనే చూడగలవు. హల్లెలూయా. పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన నిజ స్వరూపం. మరి ఛాయలో కనపడదా? నిజంలో ఉన్నది నీడలో కనపడదా? కనపడుతుంది నువ్వు చూడగలిగితే. మరి నువ్వు చూడాలంటే అభిషేకం కావాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదం చెయ్యవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమందంతటా ఆ శృంగనాదం చెయ్యాలి. మీరు ఆ సంవత్సరమును అనగా ఇక్కడ 49 తర్వాత నెక్స్ట్ ఇంకొక సంవత్సరం వస్తుంది. ఏం సంవత్సరం అది? 50వ సంవత్సరం. ఏంటి భాష గారు 50 యొక్క ప్రాముఖ్యత? హల్లెలూయా. చూద్దాం. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని. మరి ఇంకా ఉన్నావా ఇక్కడ లోకం మీద? ఏమైనా ఆశలు ఉన్నాయా? విడుదల కలిగిందని ప్రకటించాలా? హల్లెలూయా. లేదు పాస్టర్ గారు, ఇంకే మాకు కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, కొంచెం పొలాలు ఉన్నాయి, కొంచెం ఆస్తులు ఉన్నాయి, దీని మీద ఆశ ఇప్పుడే వదులుకోలేము, కొంతకాలం ఉన్నాం. విడిపించే సమయం ఆసన్నమైనది. ఆయన గొర్రెలు ఆయన స్వరము వినును. నువ్వు ఆయన గొర్రెవైతే వింటావు. దానియేలు అక్కడ చూస్తున్నాడు 70 సంవత్సరాలు పూర్తవుతున్నాయని గ్రంథాల వల్ల గ్రహించి విడుదల సమయం ఆసన్నమైనదని కదుకొని శివుని తల మీద వేసుకొని ఉపవాసంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. మరి 50వ సంవత్సరం ప్రజల అది విడుదల సంవత్సరం, అది గుర్తు వచ్చిన సంవత్సరం.
ముందు గుర్తురాలా? ఐగుప్తు నుండి విడిపించబడే ముందు గుర్తురాలా? మరి ఈ కాలంలో కూడా గుర్తు రావాలా? గుర్తులు పొందుకున్న జనులు ఉండాలా? వారు విడిపించబడే సమయం ఆసన్నమైనదని, వారు భూలోకంలో యాత్రికులు ప్రయాణికులని వారు ఎరిగి వ్యక్తి చేస్తాను. భిన్నంగా ఉంది పాస్టర్ గారు సువార్త. జీవిస్తాడేమోనని వచ్చా పాస్టర్ గారు. నేను ఏం దీవించాలమ్మా? లోకమే కాల్చబడిపోతుంది. ఉద్యోగాన్ని దీవించాలా, వ్యాపారాన్ని దీవించాలా, మరి లోకంలో మొత్తం కాల్చబడదని సిద్ధంగా ఉంది, గ్రహించి వేయబడదని సిద్ధముగా ఉన్నది. మనము విడుదల పొంది శరీర మార్పు పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నాం. జూబ్లీ సునాదన బోల వచ్చినది, విడుదల బోల అయ్యున్నది. మాయ మాటలు చెప్పి దబ్బల మాటలు చెప్పే బోధకుల దగ్గర జనాభా గుంపులు ఉంటారు. మా దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని, ఏం చెప్తారు ఆ మాటలు వినవాకండి, రైతు దీవిస్తాడు. కషాయ వాటిని నమ్మిద్ది అన్నట్టు వీళ్ళందరూ కూడా కషాయ వాటిని నమ్మేస్తారు. వాక్యం ఏం చెప్పిందా, వర్తమానం ఏం చెప్పిందా, అసలు ఏం జరుగుతుందా, ఇప్పుడు ఏం జరుగుతుందా, మనం ఎత్తబడే టైం ఎంత దగ్గరలో ఉందా, ఇవి ఎవరు గ్రహించడం లేదు. ఎత్తబడే టైం మనకు దగ్గరలో ఉందా? శరీర మార్పు పొందుకుని ఎత్తబడే టైం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూడమ్మా చదువు 10వ వచనం మళ్ళీ, మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశ వాసులందరికీ విడుదల కలిగినదని సాధించవలెను. అది మీకు సునాదనగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును. ఏంటి మీ స్వాస్థ్యం? మీ స్వాస్థ్యం ఏంటి? మీ థియోఫనీ, మీ మహిమ దేహ, మీ వాక్యము దేహ, మీరు తిరిగి పొందుకునే దైవం ఇది కాదా? మీ స్వాస్థ్యం పొందుకునే టైం అండి. హల్లెలూయా. ఇవి కాదు, భూలోకములో సంబంధించినవి కావు. భూలోకం అంతా అగ్ని ద్వారా కాల్చబడుతుంది. దీని మీద ఎటువంటి ఆశ పెట్టుకోవాక, వాక్యం మీద ఆశ పెట్టు. నీకు స్వాస్థ్యం ఉన్నది. హల్లెలూయా. నీ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. ఇది కదా ఇంపార్టెంట్. లేదు పాస్టర్ గారు, ఈ స్వాస్థ్యానికి మేమంత ప్రాముఖ్యత ఇవ్వదలుచుకోలేదు. మేము లోకంలో ఉన్న వ్యాపారాలకే, లోకంలో ఉన్న సంపదలకే, లోకంలో ఉన్న కార్యాలకే మేము విలువ ఇవ్వదలుచుకున్నాము. దీనితో మాకెందుకులే. అన్ని గనక ఒక వ్యక్తి అన్నాడనుకో, ప్రవక్త అంటున్నాడు, ముందు హెచ్చరిక అటు తర్వాత తీర్పు. ముందు హెచ్చరిక అటు తర్వాత తీర్పు అనే వర్తమానంలో ఒక్కిచోవి ప్రాంతం గురించి చెప్తున్నాడు ఆయన. ఆ కుటుంబానికి ఏం జరుగుతుందో అదే జరగబోతుంది. నోవాహు దినాల్లో విడవబడిన వారికి ఏం జరగబోతుందో అదే జరగబోతుంది. ఇప్పుడే సమయం, ఇప్పుడే నీ రక్షణ దినం, ఇప్పుడే నువ్వు మారు మనసు పొంది సరి చేసుకునే సమయం, ఇప్పుడే నువ్వు దిద్దుకునే సమయం. నీకు తెలుసా, దేవుడి ఇంటి దగ్గర నుండే తీర్పు బయలుదేరుతున్న సంగతి ఏంటి? దేవుడి ఇల్లు మందిరమై ఉన్నది, దేవుడి ఇల్లు చర్చి అయి ఉన్నది, ఇక్కడ నుండే తీర్పు వెళ్తా ఉన్నది. అంగీకరించినా అంగీకరించకపోయినా, హల్లెలూయా, విశ్వసించినా విశ్వసించకపోయినా ఈ వాక్యాలు సత్యమై ఉన్నాయి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు
ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగిందని, అన్ని జనులందరికీ విడుదల కలిగిందని, ఇదిగో సునాదన బోర వచ్చిందని, ఇదిగో మనం విడిపించబడే సమయం ఆసన్నమైనదని, ఇప్పుడు సాధించే సమయము ఇది కాదా? నువ్వు చాటించకపోతే రాళ్ళు కేకలేస్తాయి, రాళ్ళు చాటిస్తాయి. ఆయన ఏర్పాటు చేసుకున్న రాళ్ళు, హల్లెలూయా, త్రోసివేయబడిన రాళ్ళు, ధృవీకరించబడిన రాళ్ళు, నిషేధించబడిన రాళ్ళు మూలకు తలరాయి అయి ఉన్నాయి. అవి కేకలబడతాయి. వర్తమానికుని చంపచ్చేమో కానీ వర్తమానం చంపటం ఎవడి తరం కాదు. పౌలును చంపచ్చు, పౌలు పట్టుకున్న వర్తమానం చంపలేరు. ఎవరిని చంపచ్చు, ఎవరు పట్టుకున్న వర్తమానం చంపలేరు. ఇదే ప్రణాళిక చంపలేరు, ఇదే ప్రణాళిక పట్టుకున్న వర్తమానం చంపలేరు. వధువు చంపచ్చు, అయినా వధువు తీసుకున్న వర్తమానాన్ని చంపలేరు. ఈ వర్తమానం మీకు ఎంత భాషలోకి తీసుకెళ్లేదై ఉన్నది, శరీర మార్పు కలిగినదై ఉన్నది, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికిన ఎంత భాషలో లేదై ఉన్నది. అగ్నికి ఆహుతి చేసినా కానీ పిలుస్తున్నప్పుడు ఆ ప్రధాన దూత నీ పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు రాజును బయటికి రాని పలికాడు. అదే యేసు చివరి దినాలలో మరలా నీ పేరు పెట్టి పిలిచినప్పుడు నువ్వు లేచేవాడు అయి ఉన్నావా? నువ్వు ఎంత బాటలోకి వెళ్ళేవాడు అయి ఉన్నావా? నీ వాక్య పక్షాన నిలబడితే ఏది కూడా నీ ఎదుట నిలబడదంటే దేవుడికి వ్యతిరేకంగా ఎవరు నిలబడగలరంటే, ఒకసారి గొలియాతు వచ్చాడు దేవుడికి వ్యతిరేకంగా నిలబడదామని, ఇజ్రాయేల్ సైన్యానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. దేవుడు చిన్న బాలుడిని పంపించి గొలియాతు మెడగా నరికిచ్చాడు. ఎన్ని సంవత్సరాల బాలుడో తెలుసా? 12 సంవత్సరాల బాలుడు. సర్వ ప్రపంచము మోకరిల్లి ఆ యొక్క బబులోను ప్రతిమకు సాగిలపడతా ఉన్నది. హల్లెలూయా. అక్కడ ముగ్గురు ఉన్నారు, షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళ భక్తిని కాల్ చేయాలనుకున్నారు. దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వెంట్రుక కూడా కాలేదు, బట్టలు కూడా కాలేదు. 24 గంటలు నూనెలో యోహాన్ని వేశాడు, కాగే నూనెలో వేశాడు. అయినా యోహానికి ఏం జరగలేదు. ఈ వర్తమానం జీవము కలిగినది, వర్తమానం శక్తి కలిగినది. అందుకే ఇక్కడ అంటున్నాడు, అది మీ దేశవాసులందరికీ విడుదల కలిగిందని సాధించాలి. ఎంతమంది సాధించడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సునాదన బోర పట్టుకొని వెళ్ళాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీ నడుములు కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఒక స్త్రీ కట్టుకున్నదే కదిలించినదే. ఎవరా స్త్రీ? సమరయ స్త్రీ అయ్యున్నదే. ఒక స్త్రీయే దేశాన్ని ఊపితే మరి పురుషుడు అయిన నీవు పురుషుడు అయిన నీవు ఇంకెంతగా కదిలించాలండి. అపోస్తులు నడుచుకుంటా వస్తున్నారంటే భూమిని తలక్రిందులు చేయవారు వస్తున్నారని ప్రజలు గడగడలాడారు. ఆ దేవుడు అపోస్తులలో కదిలాడాడు. ప్రవక్తల మధ్య సంచరించిన దేవుడు అపోస్తులతో సంచరిస్తా ఉన్నాడు. మరి చెరసాల్లోకి వెళ్ళినా యేసు చెరసాల్లోకి వెళ్తున్నాడు. హల్లెలూయా. వారు ఖైదీ చేయబడినా యేసు ఖైదీ చేయబడుతున్నాడు. మీకు తెలుసా వారిలో ఉన్నది యేసు అని. మరి చివరి దినాల్లో మనలో ఉన్నది కూడా అదే యేసు.
ఉన్నట్లయితే మనల్ని ఎత్తబాటి ఎవ్వరు ఆపలేరు. పాతాళం నుండి వచ్చిన దయ్యాలన్నీ ఏకమైనా కానీ నీ ఎత్తబాటుని ఆపలేవు. వర్తమానం వచ్చింది నీ అవిశ్వాసం తీసేయడానికి, నీ అపనమ్మకం తీసేయడానికి, ఎత్తబడే విశ్వాసం ఇవ్వడానికి, శరీర మార్పు ఇవ్వడానికి. చెప్పండి విడుదల కలిగిందని. హల్లెలూయా. మీ బంధువులకి చెప్పండి విడుదల కలిగినదని. మీ రక్త సంబంధులకి చెప్పండి విడుదల కలిగిందని. మీ స్నేహితులకి చెప్పండి విడుదల కలిగిందని. విడుదల బోర వచ్చిందని. మనం విడిపించబడే సమయం ఆసన్నమైనదని చెప్పండి, చాలండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, అది విడుదల కలిగినదని చాటించాలి. అది మీకు సునాదనముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును. ఓ, నువ్వు ఇక్కడ ప్రకటిస్తే, నువ్వు ఇక్కడ చాటిస్తే, నువ్వు ఇప్పుడు ఆ సువార్త పక్షాన నిలబడితే అప్పుడు దేవుడు నీ పక్షాన నిలబడతాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన పక్షాన నిలబడుతున్నావో అప్పుడు దేవుడే నీ పక్షాన నిలబడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మీకు తెలుసా ఆ వాక్యపు శరీరాలు ఎవరియో? అవి మట్టి దేహాలు కావు, రక్త మాంసాలతో ఉన్న దేహాలు కావు. ఈ శరీరం అయితే రక్త మాంసాలతో ఉన్న దేహం. ఈ శరీరానికి జీవనము కొరకు డబ్బు కావాలి, ఇల్లు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, అన్ని కావాలి. కానీ ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా, ఏదైనా కానీ ఆ వ్యక్తి చనిపోతే లేపలేదు, మృతుల్లో నుండి లేపలేదు. లేపిద్దా అండి? అతనుకున్న డబ్బంతా వెచ్చించి నన్ను లేపంటే లేపిద్దా? అతనుకున్న ఆస్తి అంతా ఇస్తాను నన్ను లేపంటే లేపిద్దా? లేపలేదు. కానీ సువార్త, యేసుక్రీస్తు యొక్క ఆత్మ లాజరుని మృతుల్లో నుండి లేపినట్టుగా ఆ జీవమును కలిగి ఉంటే నీకు భూమి మీద తినడానికి లేకపోయినా అది నిన్ను లేపుతుంది. మృతుల్లో నుండి లేపుతుంది, మరణము నుండి లేపుతుంది, వ్యాధి నుండి లేపుతుంది, రోగము నుండి లేపుతుంది. నీకు వృద్ధాప్యం రానిదు. దీంట్లో నీ ఎంట్రుకలు తెల్లబడతాయి, దీంట్లో నీ చర్మం అంతా ముడతలు పడుతుంది. కానీ ఆ శరీరంలో చర్మం ముడతలు పడతాం, ఆ శరీరంలో ఎంట్రుకలు తెల్లబడతాం, ఏం లేవు. ప్రతి బాష్ప బిందువు తుడిచేయబడుతుంది, ప్రతి కన్నీటి బిందువు తుడిచేయబడుతుంది. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వ్యాధి ఉండదు. ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ఆ శరీరం నువ్వు పొందుకోవాలని ఇష్టపడుతున్నావా? ఇక్కడ అంటున్నాడు, మీలో ప్రతివాడు తన స్వాస్థ్యానికి తిరిగిపోవాలి, ప్రతివాడు తన కుటుంబమునకు, బానిసత్వము నుండి తన కుటుంబానికి తిరిగి రావాలి. అదుగో మన కుటుంబం, 7 సంఘ కాలాల్లో ఉన్న కుటుంబం. వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులై ఉన్నారు. మీకు తెలుసా వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వంశావళిలో వారని. 7 సంఘ కాలాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, పరిశుద్ధాత్మ చెందిన ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు వంశావళిలో వాడు. హల్లెలూయా. 7 దూతల వర్తమానము ద్వారాగా విశ్వసించి నమ్మి దాన్ని చేర్చుకున్నవాడు యేసుక్రీస్తు వంశావళిలో వాడు. యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నంతా మన కుటుంబ సభ్యులు. హల్లెలూయా. బ్రహ్మ మన కుటుంబ సభ్యుడు, వెస్లీ మన కుటుంబ సభ్యుడు, సోదరు మన కుటుంబ సభ్యుడు, సలంబ మన కుటుంబ సభ్యులు, మార్టిను, ఐరేనస్, పౌలు మన కుటుంబ సభ్యులు. వారందరూ కూడా కొత్త జన్మ పొంది ఉన్నవారై ఉన్నారు. ఆ 7 కూడా 7 యేసుక్రీస్తు వంశావళిలో వచ్చిన వారు. ఇంకా తెలుసా, ఒకసారి నేను చెప్పాను,
42 తరాల వరకే రాయబడినది. అబ్రహాము నుండి యేసుక్రీస్తు వచ్చేదాకా ఎన్ని తరాలు? ఆదికాండం చదువుకోండి, 42 తరాల వరకే రాయబడింది. యేసుక్రీస్తు నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు. చెప్పు నాకు తరాలు చెప్పండి. నాకు ఆ ప్రణాళిక నీకు తెలియాలి. అప్పుడే కుటుంబం ఏదో నీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రణాళిక నీకు తెలియకుండా కుటుంబం ఏదో అర్థం కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ప్రణాళిక గురించి ప్రత్యక్షత నీకు దొరికితే నీ కుటుంబం ఏదో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ 100వ పేరా దగ్గరికి వచ్చేస్తున్నా. జాగ్రత్తగా పట్టుకున్నా, చాలా ఇంపార్టెంట్ కదా. సునాదన బోర. హల్లెలూయా. 50 జూబ్లీ సునాదన. ఇక్కడ డబల్ సునాదన. 100 అనేది 2 50లు అయి ఉన్నాయి. ఇప్పుడు ఆ 7 లేక 6 దృఢపరచు కార్యాలను ఎప్పుడైతే మనము గ్రహించుతామో, ఓ పాస్టర్ గారు, దానియేలు 70 వారాల్లో 6 కారణాలు అనేవి యూదులుగా అన్యజనులుగా? ఇంతకు 6 కారణాలు ఏదో తెలుసా? 6 కారణాలు తెలియాలి. 6 కారణాలన్నా 6 కారణాలు ఏంటయ్యా అన్నవాకండి ప్రజలా. ఎందుకంటే కొన్ని వారాల నుండి ఇది బోధిస్తా వస్తా ఉన్నా. ఈ చెవులో విని ఈ చెవులో వదిలేసేవాడికి నేనేం చేయలేను. వాక్యాన్ని ధ్యానించే వాడికి, వాక్యంతో నడిచే వాడికి ఈ విషయాలు అర్థమవుతాయి. ప్రజలా పట్టుకుంటున్నారా? 7 లేక 6 దృఢపరుచు కార్యాలు ఎక్కడ? దానియేలు 70 వారాల్లో 6 కారణాలు. ఆ దృఢపరచు కార్యాలు ఎప్పుడైతే మనము గ్రహించుతామో ఆ పట్టణము, ఏ పట్టణము? ఏ పట్టణం గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు? 6 కారణాల పాస్టర్ గారు. తిరుగుబాటు మాన్పుట, పాపము నివారణ చేయుట, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుట, యుగాంతము వరకు ఉండినట్టు నీతి బయలుపరచుట, దర్శనం ప్రవచనం ముద్రించుట, అతి పరిశుద్ధ స్థలం. ఇవెన్ని కారణాలు? ఈ 6 కారణాలు ఎవరికి? పాస్టర్ గారు ప్రవక్త చెప్పాడు ఇక్కడ ఆ 6 కారణాలు యూదులు కాలే. ప్రవక్త చెప్పాడు ఆ యొక్క పట్టణము యెరూషలేమని. కాబట్టి నాకు ఏ సంబంధం లేదు, ఆ పట్టణముతో నాకు సంబంధం లేదు, ఆ 6 కారణాలతో సంబంధం లేదు అనేవాడు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఉన్నారా? అసలు అన్ని జనుల ప్రణాళిక ఎక్కడి నుంచి తీసుకోవాలి? అన్ని జనులకు గడియారం ఎవరు? అన్ని జనుల ప్రణాళిక, అన్ని జనుల గడియారం ఎవరై ఉన్నారు? యూదులు. యూదులు అన్ని జనులు గడియారం కాదా? అంటే అర్థం ఏంటి? అన్ని జనులు గడియారం అంటే అర్థం ఏంటి? యూదులు అన్య జనులకు గడియారం అంటే అర్థమేంటి? హల్లెలూయా. సంఘం ఈ విషయాలు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ప్రవక్త బూరల పండగ చెప్తున్నాడు. బూరల పండుగలో యూదులకి పోర్లు ఇవ్వబడ్డాయి, అన్య జనులకి ముద్రలు ఇవ్వబడ్డాయి. యూదులకు ఏమి ఇవ్వబడ్డాయి? బూరలు ఇవ్వబడ్డాయి. వారికి 5వ పూర 6వ పూర ఏమై ఉన్నదంటే అవి 2 ప్రపంచ యుద్ధాలు
వాళ్ళకి శ్రమ ఉన్నది. ఆ శ్రమ తర్వాత వారు వాగ్దాన దేశానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకి వెళ్ళారు. మొదటి నిర్గమంలో ఇశ్రాయేలు ప్రజలకి ఏ సేపును ఎరగని ఫరో వచ్చినప్పుడు వారికి శ్రమ వచ్చినది. ఆ తర్వాత ఆ శ్రమ తదనంత విడుదల వచ్చింది వారికి. అవునా? మోషే కూడా అప్పుడేగా వచ్చింది. రంగం మీద మోషే కూడా అప్పుడేగా వచ్చింది. ఆ శ్రమ టైంలోనేగా మోషే వచ్చింది. ఆ శ్రమ టైంలోనేగా వారికి సునాదన బోరొచ్చింది. ఆ శ్రమ టైంలోనేగా వారికి విడుదల బోరొచ్చింది. కాదా? సంగమ పట్టుకుంటున్నారా? ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. పూరలు యూదులకు ఇవ్వబడ్డాయి, ముద్రలు అన్ని జనుల్లో ఉన్న సంఘానికి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు 7వ బూర అనేది, 7వ బూర ఏంటి పాస్టర్ గారు? 3వ ప్రపంచ యుద్ధం. ఇప్పుడు 7వ బూర ఎక్కడ ఊదపడుతుందో తెలుసా? 6వ ముద్రలో ఊదపడుతుంది. 6వ ముద్రలో 7వ బూర ఉంది. 6వ ముద్రలో 7వ బూర ఉంది. అదే విధముగా 7వ బూర అనేది 7వ ముద్ర కింద బూర ఉంది. ఎట్లా చెప్తున్నా పాస్టర్ గారు? 6వ ముద్రలో 7వ బూర ఉందని, 7వ బూర అనేది 7వ ముద్ర కింద కూడా ఉందని ఎలా చెప్తున్నా? వర్తమానం చదువు, వర్తమానం చదువు, మీకు అర్థమవుతుంది. రైతులే, ఒకవేళ అర్థం కాకపోతే కలువు వివరిస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా పట్టుకుంటున్నారా? జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే 7వ బూర కింద వారికి 2 ప్రవక్తలు వస్తున్నారు యూదులకి. అవునా? 6 బోర్లు అయిపోయింది. ఇంకొందు వాళ్ళకి 1 బోరే. ఆ 7వ బోర కింద 2 ప్రవక్తలు వస్తున్నారు. ఆ 2 ప్రవక్తలు వచ్చి ఏర్పరుచుకున్న వారిని, ఎన్నుకోబడిన వారిని, 1,44,000 మందిని వారు పోగు చేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే 7వ ముద్ర కింద అన్య జనుల్లో ఉన్న మనము, వారికి 6 కారణాలు 7వ బూర కింద దొరుకుతాయి. ఎవరికి? యూదులకి. 2 ప్రవక్తలు వచ్చినప్పుడు యూదులకి జరిగే కార్యాలవి 6 కారణాలు. వారు సిలువలో యేసుక్రీస్తుకి తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు మాపడానికి, ఆ పాపం నివారణ చేయడానికి, ఆ దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడే అక్కడ ప్రత్యక్షమవుతా ఉన్నాడు. 2 ప్రవక్తలు వస్తున్నారు, దేవుడు కూడా వస్తున్నారు, మనిషి కుమారుడు కూడా వస్తున్నారు. 7వ బూర కింద. ఇప్పుడు 7వ సంఘ కాలములో 7వ ముద్ర ఉంది. ఎలా చెప్తున్నా? 7వ ముద్ర అనేది అన్నిటి యొక్క ముగింపు. సంఘకాలాల ముగింపు, బోరల ముగింపు, పాత్రల ముగింపు, ముద్రల ముగింపు, సతమతమవుతున్న ప్రపంచం యొక్క ముగింపు. దీనిని 1000 ఏళ్ల పాలనలోకి తీసుకెళ్లేదై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకుంటున్నారు ఈ విషయాలు. 6 కారణాలు ఇటు అన్ని జనులకు కూడా జరగాల. ఇక్కడ ఏమన్నాడు ప్రవక్త? చెప్పమ్మా. 6 దృఢపరచు కార్యాలను ఎప్పుడైతే మనము గ్రహించుతామో అప్పుడు ఆ పట్టణం ఏంటో కనుగొంటాం. ఇంతకు ఆ పట్టణము ఏమై ఉన్నది? ఆ పట్టణం ఎవరై ఉన్నారు? ఏమై ఉన్నది అంటే బాగుంది. ఎవరై ఉన్నారంటున్నావు? వ్యక్తుల గురించి మాట్లాడుతున్నావు.
పట్టుకుంటున్నారా? జాగ్రత్త పట్టుకుంటున్నారా? ఆ పట్టణం ఏమని కనుకోవచ్చు? మరియు ఎవరు? ఆ పట్టణం ఎవరు? ఎవరు అనే మాట స్థలానికి ఇస్తారా, మనుషులకి ఇస్తారా? ఎవరు అనే మాట ప్లేస్ కి ఇస్తారా, మనుషులకి ఇస్తారా? ఎవరు ఎవరు అనేది వ్యక్తికి సంబంధించిందా కాదా? ఏంటంటే డౌట్ గా ఉన్నారు. వ్యక్తికి సంబంధించినప్పుడు ఏకీభవించండి. ఆ వాక్యంతో ఏకీభవించడం ద్వారా జీవన వస్తుంది. ఏకీభవించకుండా ఉంటే అది లోన గడ్డగట్టుకొని తిరుగుబాటు చేస్తావు. రైతులే, అదే నువ్వు నోరు విప్పావనుకో, ఏకీభవించావనుకో, అది ఎప్పుడైతే వాక్యపక్షాన్ని నిలబడుతున్నావు దేవుడు దీవెనలు కుమ్మరిస్తాడు, దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. మురిపంగా ఉంటే ఆశీర్వాదాలు రావు. మరియా ఏమందో చెప్పండి నాకు. మీ మాట చెప్పున నా జీవితంలో అంటే అర్థమైతే ఆమె చెప్పింది వాక్యానికి. ఆమె నోరు తెచ్చిందే. గాబ్రియల్ యొక్క వర్తమానానికి నోరు తెచ్చిందే. ఇక్కడ నోరు తెచ్చే కొంతమంది ఉన్నారా? కొంతమంది ఉన్నట్లయితే వాళ్ళకే ఈ వర్తమానం. హల్లెలూయా. ఆ పట్టణము ఎవరని దాన్ని మనం కనుక్కోవచ్చు. మరియు అది ఎవరని, దాన్ని అసలు ఎవరు కనుగొన్నారు, అది ఎక్కడి నుండి వచ్చింది, అది ఎంతకాలం నిలుచును, ఆ పట్టణం మరలా తిరిగి కట్టబడుతుందా, మరియు ఏ కాలంలో అది కట్టబడుతుంది? ఓ ఇవన్నీ కూడా గొప్ప కార్యాలే. ఇక్కడ ఒక ప్రశ్న లేవు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ పట్టణం ఎవరని, దాన్ని ఎవరు కనుగొన్నారని, అది ఎక్కడి నుండి వచ్చింది, ఇవన్నీ ప్రశ్నలు. అది ఎవరు కనుగొన్నారు ఆ పట్టణాన్ని, అదొక ప్రశ్న. ఆ పట్టణం ఎవరనేది ఒక ప్రశ్న. ఆ పట్టణం ఏమనేది ఒక ప్రశ్న. అది ఎక్కడి నుండి వచ్చింది అనేది ఒక ప్రశ్న. అది ఎంతకాలం అనేది నిలుస్తుంది అనేది ఒక ప్రశ్న. అది తిరిగి కట్టబడుతుందా అదొక ప్రశ్న. అది ఏ కాలంలో కట్టబడుతుంది అదొక ప్రశ్న. ఆ గొప్ప కార్యాలు మన కొరకు పొందు చేయబడి ఉన్నాయి. ఎవరి కొరకు? బ్రహ్మం నువ్వు ఈ విధంగా చెప్పకూడదు. బ్రహ్మం ఆ కార్యాలు యూదుల కొరకు పోగు చేయబడి ఉన్నాయి అని చెప్పాలి. మన కొరకు పోగు చేయబడి ఉన్నాయని ఎందుకు చెప్తున్నావు? రాణి 70 వారాలు యూదులకు కదా, వారి కొరకు పోగు చేయబడి ఉన్నాయని చెప్పాలి. మన కొరకు పోగు చేయబడి ఉన్నాయని ఎందుకు చెప్తున్నావు? ఇది ప్రత్యక్షత ద్వారాగా సంగమా నువ్వు తెలుసుకోవాలి. ఇది పాస్టర్ వివరించడం ద్వారా వచ్చేది కాదు. నీకు బయలుపాటు రావాలి. నువ్వు వాక్యానికి విధేయుడు అవ్వాలి. ప్రత్యక్షత దేవుడి దగ్గర నుంచి అడగాలి. అప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరుకుతాయి. పాస్టర్ మీద ఏ మాత్రం సీరియస్ అయినా ఉపయోగం లేదు. ఆయన నీలాంటి రక్త మాంసాలు కలిగిన వ్యక్తే కదా. ఆయన బలహీనుడు. బలహీనుడు కాదా? ఆయన బలహీనుడు. కాబట్టి ఆ ప్రత్యక్షత పొందుకోవడానికి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి, రహస్య గదిలోకి. ప్రవక్త వ్యక్తిగతంగా ప్రార్థనలోకి వెళ్ళే పొందుకున్నాడు ఆయన. మరి నీకు కూడా ప్రాసెస్ అదే. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆ ప్రత్యక్షత కొరకు వేడుకుంటున్నారు? ఎంతమంది ఉదయకాలంలో కుటుంబ ఆరాధనలు మీ కుటుంబంలో జరుపుకుంటున్నారు? చేతునండి నిన్నటి సమయంలో చెప్పాను. కుటుంబ ఆరాధనలు, కుటుంబ బలిపీఠం
కుటుంబంలో ప్రతి వ్యక్తి కట్టాలి. గృహ యజమానుడు లేచి భార్య పిల్లలందరినీ కూర్చోబెట్టి వరుసగా ప్రార్థన చేయించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ప్రతి కుటుంబము కూడా ఒకళ్ళ తర్వాత బిడ్డలు ఎంతమంది ఉన్నారో అందరి చేత ప్రార్థన చేయించి ఒక పాట పాడి ప్రవక్త కేబు వినిపింపజేయాలి. ప్రవక్త కేబు అక్కడ వినిపింపజేయాలి. అప్పుడు మీరు ఆత్మీయంగా గ్రోత్ అవుతారో లేదో చూడండి. మనకి బిజీ షెడ్యూల్ లేకపోలేదు పొద్దున్న, అలాగే బిజీ షెడ్యూల్. తీరిక చేసుకొని లేకపోండి, 5ంటికి లేకపోండి, 4ంటికి లేకపోండి, 4ంటికి లేచే 4ంటికి లేకపోండి, చక్కగా కుటుంబ ప్రార్థన జరపండి. ఇందులో లేపి అందరిని కూర్చోబెట్టి ఆరాధన చెయ్యండి. ఒక పాట వినిపింపజేయండి, ఒక పాట పాడండి. చక్కగా అందరూ కూడా కలిసి స్తుతించి ఒక కేబు ప్రవక్త, మన కాల ప్రవక్త ఉన్నాడు, మన నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు చెప్పిన కేబు వినండి. ఆ నాయకుడు చెప్పిన కేబు వినండి. టెలిగ్రామ్లో వస్తా ఉన్నాయి, మరి మేము వింటున్నాం, పెడతా ఉన్నాం, వస్తా ఉన్నాయి, వినండి. అలాగే ప్రతి కుటుంబము అలా కట్టబడితే గ్రోత్ అవుతారు, ఆత్మీయంగా గ్రోత్ అవుతారు, ఎదుగుతారు. మీరు ఎదగాలని కోరుకుందా? ఎదగాలని కోరుకుంటే ఇదే ప్రాసెస్. మీరు ఎదగాలంటే ఏ విధముగా ప్రాసెస్ చెప్పబడుతుంది మీకు ఇక్కడ. అలాగే మీరు నరకానికి వెళ్ళాలని కాదు, మీకు ఖండించినా గర్జించినా కొంచెం కఠినంగా మాట్లాడినా మిమ్మల్ని ప్రేమించే తండ్రి బిడ్డ కోప్పడుతూ ఉంటాడు. అంత మాత్రాన తండ్రి అతన్ని ప్రేమించరట, కోప్పడినంత మాత్రాన ప్రేమించరట. నో 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 నో. అది కానే కాదు. ఆత్మ ఖండిస్తుంది, ఆత్మ ఖండిస్తుంది. తిమోతికి రాస్తా చెప్పలేదా? జనులు హితబోధన సహించక దురద చెవులు కలవారై కల్పన కథల వైపుకు తిరిగే కాలం వచ్చునని చెప్పబడిందా? ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అన్నాడా అక్కడ? మరి అది పరిశుద్ధాత్మ కార్యమై ఉన్నది. దేవుడే మనల్ని ప్రేమించి గద్దిస్తుంటే మనం సరి చేసుకోకపోతే మనంత దౌర్భాగ్యుడు ఉంటాడండి. తాను ప్రేమించు వారందరినీ గద్దించి, నా కొడుకుని అంత మాత్రం అంటావా, నా కూతురు అంత మాత్రం అంటావా? నోరను. కాపలంటే ఎవరు? తండ్రి లాంటి వాడు. అక్కడ పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉండింది అందరితో, ప్రతి వ్యక్తితో మాట్లాడుతూ ఉండింది. అందరూ సరిచే కాపాడాలి, అక్కడ లోబడాలి, అక్కడ ఏకమవ్వాలి. అక్కడ అప్పుడు గొప్ప ఆరాధన మనం చూడగలం, పరిశుద్ధాత్మ సంచారం మనం చూడగలం. ఎవరికి వారి విభేదాలు పెట్టుకుంటే అది ఎల్లదు. ఒక ఎత్తు ఇటు లాగుతుంటే, ఒక ఎత్తు ఇటు లాగుతుంటే ముందుకెళ్తా, బండి ముందుకెళ్తా అక్కడే ఇరగబడి వచ్చింది. మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఏకీభవించి వాక్యముతో ముందుకెళ్ళినప్పుడు మనం ఎంతబాటులోకి వెళ్తాం. ఎంతమంది ప్రేమిస్తున్నారు వాక్యాన్ని? దేవుడు మాత్రం దీవించగాక. సాయంకాలం కంటిన్యూ చేద్దాం. సాయంకాలం నేను ఈ పేట ముగించాలనుకున్నా కానీ వాళ్ళ కాల ప్రైజ్లే. అది దేవుడు సాయంకాలం ఇస్తాడని నమ్ముతున్నా. హల్లెలూయా.